రాష్ట్రంలోని ఈ ఆలయ విషయంలోనూ ఇక నుంచి ప్రభుత్వ జోక్యం ఉండదు. అంటే గోవాలోని ఆలయాలు అన్నీ కూడా ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి బయటికి వచ్చి ఆలయాలన్నీ కూడా ఆధ్యాత్మిక కేంద్రాలుగా మలుచుకోవడానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నారు. నిజంగా ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ అని చెప్పాలి. చాలా రాష్ట్రాలలో ప్రభుత్వాలు నడవడానికి ఆలయాల ద్వారా వస్తున్న డబ్బులను, ఆలయ భూములను వాడుకుంటున్నారు. ఇది వాస్తవం. అన్యమతస్థుల కోసం కూడా ఆలయాలకు సంబంధించిన నిధులను కేటాయిస్తున్నారు. ఇది వాస్తవం. ఈ నేపథ్యంలోనే సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేసి హిందూ ఆలయాల నుంచి వస్తున్న డబ్బులను హిందువుల కోసం మాత్రమే వాడాలి అంటూ దేశవ్యాప్తంగా నినదిస్తున్నారు. ఎందుకు అనంటే ఒక మసీద్ ద్వారా వచ్చే డబ్బులు అక్కడ వాళ్ళ మతానికి సంబంధించి మాత్రమే ఉపయోగిస్తున్నప్పుడు, ఒక చర్చ్ ద్వారా వస్తున్న డబ్బులు వాళ్ళ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నప్పుడు హిందువులకు సంబంధించిన ఆలయాలు మాత్రమే ఎందుకు ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉండాలి? ఎందుకు ఆ ఆదాయాన్ని హిందూ ఆలయాల కోసం కాకుండా అన్య మతస్థుల కోసం వాడాలి?